ఇంట్లో ఈ ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే చాలు దగ్గర 10 నుంచి 20 రెసిపీస్ వరకు చాలా ఈజీగా చేసేయొచ్చు. అదే బియ్యం రవ్వ. కొంతమంది వరి నూక అని కూడా అంటారు. దీనికోసం సన్న బియ్యం కంటే స్టోర్ బియ్యం లేదంటే రేషన్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యం యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన 6 కప్స్ ఆఫ్ వాటర్ ని బాయిలింగ్ పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యే లోపు 4 కప్స్ ఆఫ్ బియ్యం ని శుభ్రంగా కడుక్కొని బాయిల్ అవుతున్న వాటర్ లో వేసుకొని ఉడికించుకోవాలి. బియ్యం ఒక 50% ఉడికాక ఒక స్ట్రెయినర్ తీసుకొని వాటర్ అంతా పోయే వరకు స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఈ 50% ఉడికిన అన్నాన్ని మంచిగా ఎండబెట్టుకోవాలి. మంచిగా ఎండిపోయిన రైస్ ని ఇంట్లోనే మిక్సీ పట్టుకొని జల్లించుకుంటే బియ్యపు పిండి బియ్యపు రవ్వ సపరేట్ అయిపోతాయి. లేదు మిక్సీ పట్టుకోలేము అన్న వాళ్ళు మిల్లుకి ఇస్తే వాళ్ళైనా ఇలా సపరేట్ గా పట్టి మనకిస్తారు. నాకైతే ఈ బియ్యం రవ్వతో ఉప్మా చాలా ఇష్టం. ఒకటే కాదు, ఇడ్లీ, పులిహోర, కుడుములు, కిచిడి, పొంగల్ ఇలా చాలా చేసుకోవచ్చు. అన్నిటి గురించి అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.